గౌతమిని ఎలాగైనా ట్రాప్ చేసి కళ్యాణ్ అయితే గౌతమిని తీసుకొని వెళ్తాడు. ఇక గౌతమిని తీసుకొని వెళ్ళగానే అక్కడ ఉన్న గౌతమి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ చూసి ఏంటి కళ్యాణ్ ఇది అసలు ఎక్కడికి తీసుకొని వచ్చావు? తోట డాక్యుమెంట్స్ అవి ఇస్తానని చెప్పి నువ్వు ఎక్కడికి తీసుకొని వచ్చావేంటి? అసలు ఏంటి సంగతి అని చెప్పి గౌతమి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మందు కొడుతూ ఉంటారు. అలా మందు కొడుతూ ఉండగా అది చూసి గౌతమి అయితే కంగారు పడుతూ, సరే కళ్యాణ్ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేయి అని చెప్పి అంటుంది. దాంతో కళ్యాణ్ అయితే, ఆగవే, నిన్ను ఇంటి దగ్గర ఎలా డ్రాప్ చేస్తానే? నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో ఇప్పటికైనా నీకు అర్థం కాలేదా అని చెప్పి అంటాడు. ఆ మాట వినగానే అక్కడ ఉన్న గౌతమి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వెంటనే తను అక్కడి నుండి వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తే కళ్యాణ్ అయితే గౌతమిని గట్టిగా లాగిపెట్టి ఒకటి కొట్టి కింద తోసేస్తాడు. దాంతో గౌతమి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి, నన్ను వదిలిపెట్టండి ప్లీజ్, ప్లీజ్ కళ్యాణ్ నన్ను వదిలిపెట్టు అంటుంది. దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే, ఏంటే తోట విషయంలో నువ్వు తప్పు చేసావని సారీ చెప్పు అంటే సారీ చెప్పనంటావా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న గౌతమి అయితే, సారీ కళ్యాణ్, తోట విషయంలో మేము తప్పు చేశాం, నన్ను వదిలిపెట్టు అంటుంది. దాంతో అక్కడ ఉన్న కళ్యాణ్ అయితే, మాకు సారీ మాత్రమే సరిపోద్దా? నువ్వే కాదు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా తప్పు చేశారు. మా నాన్నని అవమానించారు, మా నాన్న పరువు తీశారు. అసలు మీ ఇంట్లో వాళ్ళని నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకున్నావు? నిన్ను ఇక్కడి వరకు తీసుకురావడానికి ఇంతవరకు నేను నీతో స్నేహంగా ఉన్నట్టు నటించాను. ఇప్పుడు నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఎలా వదిలిపెడతాను అనుకుంటున్నావు? నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టను. ఈరోజు నేను అనుకున్నది సాధించే తీరుతాను. రే రండ్రా అంటూ గౌతమిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అక్కలు, వాళ్ళ బావ వీళ్ళందరూ కూడా గౌతమి కోసం వెతుకుతూ ఉంటారు.